ఒక పెద్ద అడవిలో ఒక శక్తివంతమైన సింహం రాజుగా ఉండేది. ఆ సింహం చాలా బలమైనది, ధైర్యమైనది. కాని కొంచెం గర్వం కూడా ఉండేది. అడవిలోని జంతువులన్నీ దానిని చూసి భయపడేవి. అదే అడవిలో ఒక చిన్న నక్క కూడా ఉండేది. ఆ నక్క తెలివైనది, కాని దయగలది. ఇతర జంతువులకు ఎప్పుడూ సహాయం చేసేది. ఒకరోజు సింహం వేటకు వెళ్ళింది. అది ఒక పెద్ద జింకను వెంటాడుతూ పరుగెత్తింది. కాని పరుగులో ఒక పెద్ద ముళ్ల పొదలో దాని కాలు ఇరుక్కుపోయింది. అయ్యో, ఇదేమైంది అని సింహం బాధతో అరిచింది. ఎంత ప్రయత్నించినా అది బయటకు రాలేకపోయింది. కాలు గాయపడింది. నొప్పితో అరిచింది. అదే సమయంలో ఆ దారిలో నక్క వచ్చింది. సింహం పరిస్థితిని చూసి ఆగింది. ఇది నన్ను చూసి తినేస్తుందేమో అని మొదట భయపడింది. కాని వెంటనే ఆలోచించింది. ఇది కూడా ఒక జీవి, కష్టంలో ఉంది, నేను సహాయం చెయ్యాలి అని. నక్క ధైర్యంగా దగ్గరకు వెళ్ళింది. సింహరాజా, భయపడకండి, నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పింది. సింహం ఆశ్చర్యపోయింది. నువ్వా? నన్ను చూసి భయపడ్డం లేదు అని అడిగింది. భయముంది, కాని మీ బాధ చూస్తే దయ ఎక్కువగా ఉంది అని నక్క సమాధానమిచ్చింది. నక్క జాగ్రత్తగా ముళ్లను తొలగించడం ప్రారంభించింది. చాలా కష్టం పడ్డది. చివరికి సింహం కాలు బయటకు తీసింది. సింహం ఎంతో సంతోషపడింది. నీవు నా ప్రాణం కాపాడావు, నేను నీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో తెలియడం లేదు అని చెప్పింది. నక్క నవ్వుతూ, సహాయం చేయడం నా బాధ్యత, ప్రతిఫలం అవసరం లేదు అని చెప్పింది. కొన్ని రోజుల తరువాత అడవిలో కరువు వచ్చింది. జంతువులకు ఆహారం దొరకడం కష్టమైంది. నక్క కూడా చాలా ఆకలితో అలమటించింది. ఒకరోజు అది బలహీనంగా పడిపోయింది. అప్పుడే సింహం అక్కడికి వచ్చింది. నక్కను ఆ స్థితిలో చూసి బాధపడింది. ఇది నన్ను కాపాడింది, ఇప్పుడు నేను దీన్ని కాపాడాలి అని అనుకుంది. సింహం వేటాడి ఆహారం తీసుకువచ్చి నక్కకు ఇచ్చింది. ఇది తిను, నువ్వు నాకు చేసిన ఉపకారం నేను ఎప్పటికీ మరిచిపోను అని చెప్పింది. నక్క కళ్లలో ఆనందం మెరిసింది. ధన్యవాదాలు సింహరాజా అని చెప్పింది. ఆ రోజునుండి సింహం మరియు నక్క మంచి స్నేహితులయ్యారు. సింహం తన గర్వాన్ని తగ్గించుకుంది, నక్క తన దయతో అందరి హృదయాలను గెలుచుకుంది. అడవిలోని ఇతర జంతువులు ఈ స్నేహాన్ని చూసి ఆశ్చర్యపోయాయి. దయ ఉన్న చోట శత్రువులు స్నేహితులవుతారు అని అవి అనుకున్నాయి. నీతి: దయ మరియు సహాయం ఎప్పటికీ వృధా కావు. మనం చేసిన మంచికి ఒకరోజు తప్పకుండా ఫలితం వస్తుంది.